ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాలు హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండు చోట్ల జరిగిన ఎన్నికల ఫలితాన్ని ఇవాళ చెప్తాను. అంటే బీజేపీ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు చూడొచ్చు, నచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చు. ఇక్కడ వరుసగా 2 సార్లు గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ హర్యానాలో ఉంది. 3వసారి కాంగ్రెస్ గెలుస్తుంది ఈ ఎన్నికల్లో, బీజేపీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ హర్యానాలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాదని చెప్పారు, కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి పూర్తి స్థాయి మెజారిటీ తోటి గెలిచింది ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ పక్కకు పోయినాయి. 2 మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆడుతున్న డ్రామా చూడండి. ఇక్కడ కాశ్మీర్లో బీజేపీ ఓడిపోద్దని చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, ఈజీగా చెప్తాడు. అది మన పెద్ద దాని గురించి ఏమీ ఇది లేదు. హర్యానాలో గెలిచింది, ఓడిపోతుంది అనుకున్న హర్యానాలో గెలిచింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది, ఈ హర్యానాలో బీజేపీ వరుసగా 3వసారి గెలిచింది అనే అంశాన్ని ఒకసారి చెప్పేసి ఊరుకుని ఎంతసేపు కాశ్మీర్లో బీజేపీ ఓడిపోయింది అన్నది హైలైట్ చేస్తున్నారు. కాశ్మీర్లో బీజేపీ ఓడిపోద్దని అందరికీ తెలుసు, దాన్ని హైలైట్ చేయడం. బీజేపీకి ఊహించిన షాక్, బీజేపీకి ఇదో పెద్ద గుణపాఠం, అది ఇది అని హెడ్డింగ్స్. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత డ్రామాలు ఆడుతూ ఉంటుంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 3వసారి మళ్ళీ అధికారంలో పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ, దాన్ని హైలైట్ చేయాలి. కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పాలి. వాళ్ళు చెప్పరు, ఇవాళ మనం చెప్పుకుందాం దాని గురించి. హర్యానాలో సింపుల్గా చెప్పేస్తా. హర్యానాలో ఖలిస్తానీ ఉగ్రవాదం, రైతులు పూర్తి వ్యతిరేకం, వీళ్ళ జాట్లు ఇవాళ జాట్లకు ముఖ్యమంత్రి జాట్లకు కాకుండా బీసీలకు ఇస్తున్నారు, వేరే కులానికి ఇస్తున్నారని జాట్లు వ్యతిరేకం. వినేష్ ఫోగట్కి అన్యాయం జరిగిపోయింది అంటే వినేష్ ఫోగట్ కావాలని ఆడిన డ్రామా, అది బరువు కావాలనే పెంచుకుంది తప్ప మరొకటి కాదు. సో ఇవన్నీ పెట్టి బీజేపీ వ్యతిరేకత సృష్టించేసి మనం గెలిచేద్దామని కాంగ్రెస్ డ్రామా లేదు కదా, అక్కడేమో పూర్తిగా దెబ్బ కొట్టింది. అదే చెప్తున్న ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కాదు, సోషల్ మీడియాని ఎక్కువ నమ్ముతున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వినేష్ ఫోగట్, అంత పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ ఉన్నారు, న్యూట్రిషన్ ఉన్నారు, డైటీషియన్ ఉన్నాడు, ఇంతమంది ఉండి బరువు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉండి కావాలని బరువు పెంచుకుని డ్రామాలు ఆడిందనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి చీట్ ట్రిక్సే కాంగ్రెస్ దెబ్బ కొట్టింది. సరే, ఇకపోతే కాశ్మీర్లో ఇంతకుముందే చెప్పుకున్నాను, బీజేపీ ఓడిపోద్దని అప్పుడు నన్నే చెప్తాడు. కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి ఏంటో చూసుకున్నాం ఒకసారి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 90 స్థానాలు ఉంటే బీజేపీ కేవలం 62 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. 62 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి 90 స్థానాల్లోనే పోటీ చేసి 2 కలిపి 48 స్థానాల్లో గెలిచారు. ఒకసారి శాతంలో చూద్దాం. బీజేపీ మొత్తం పోటీ చేసిన స్థానాల్లో 46% స్థానాల్లో గెలిచింది. 46.77% స్థానాల్లో గెలిచింది. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీల కూటమి మొత్తం పోటీ చేసిన స్థానాల్లో 46.66% స్థానాల్లో గెలిచింది. బీజేపీ బలపడినట్టు ఓడిపోయినట్టే. సరే, ఇంకో విషయం చెప్తా. ఓట్ల శాతం భారతీయ జనతా పార్టీ 25.64% ఓట్లు తెచ్చుకుంది పోటీ చేసిన స్థానాల్లో. కాంగ్రెస్ 11.97% ఓట్లు తెచ్చుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 23.43% ఓట్లు తెచ్చుకుంది. అంటే వీళ్ళిద్దరికి కలిపి ఎన్ని వచ్చాయి? 35% ఓట్లు. కూటమిగా వెళ్తే వీళ్ళకి 35% ఓట్లు, బీజేపీ ఒంటరిగా 25.64% ఓట్లు తెచ్చుకుంది. మరి బీజేపీ అక్కడ బలపడినట్ట, గెలిచినట్ట, ఓడిపోయినట్ట? బీజేపీ అనేక స్థానాల్లో
పోటీ చేయలేదు. ఇప్పుడు క్యారన్ అనే ప్రాంతంలో నేను మనం ఇంటర్వ్యూ కూడా చూసా, ఒక స్థానిక అది పాకిస్తాన్ సరిహద్దుకి దగ్గరలో ఉండే ఒక గ్రామం. ఆ గ్రామంలో క్యారన్ అనే గ్రామంలో ఒక ముస్లిమే హౌస్ అది కిరాణా కొట్టు నడుపుకుంటాడు. అతను స్పష్టంగా చెప్పాడు, ఆర్టికల్ 370-35 రద్దు చేసిన తర్వాత మా ప్రాంతం ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మోదీ గారు పట్టించుకున్నారు. మాకు కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చాయి, రేషన్ వస్తుంది, ప్రతి నెల మాకు రేషన్ వస్తుంది, ఫ్రీగా 5 కేజీలు బియ్యం వస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చారు, మేము చాలా అద్భుతంగా, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ అవి కూడా అంటే అన్నీ ఒకేసారి అయిపోవు కదా, అవి కూడా నెమ్మదిగా పరిష్కారం అవుతాయని చెప్పాడు ఆయన. సో మేము బీజేపీకి ఓటేద్దాం ఇక్కడ మేము అందరం, కానీ ఇక్కడ బీజేపీ పోటీ చేయట్లేదని చెప్పారు. 2, గురేజ్ అనే ఒక స్థానంలో బీజేపీ ఓడిపోయింది. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిందో తెలుసా? 1132 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ ప్రాంతంలో 98% మంది ముస్లింలు ఉంటారు. అంటే ముస్లింలు వ్యతిరేకం, కాశ్మీరీలు బీజేపీకి ఓటేరు, ఇదంతా ఒట్టి వదంతులు మాత్రమే, తెలుసుకోండి. సరే, ఇకపోతే అసలు విషయం ఏంటంటే బీజేపీ ఎందుకు పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లో పోటీ చేసిన కొన్ని స్థానాలు ఎక్కువ వచ్చినేమో, కానీ బీజేపీకి అధికారంలోకి రావడం మాత్రం కష్టం. సో అక్కడ బీజేపీ బలపడాలి, అక్కడ అధికారంలోకి రావాలి అంటే కొంచెం రాజకీయం చేయాలి. ఇక్కడ అదే చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగకుండా అడ్డుపడటానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. మ్యాక్సిమం ఏదో ప్రజలని పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేయించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో దానివల్ల అభివృద్ధి అనేది స్లో అవుతుంది. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి అది ఎన్ని ఆటలు అడిగినా దొబ్బదలే, కానీ అభివృద్ధి అనేది వేగంగా జరగకుండా నెమ్మదిస్తుంది. కానీ లదాఖ్ పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ అసెంబ్లీలు ముఖ్యమంత్రులు ఎవరు ఉండరు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు జరిపే అభివృద్ధి వేగంగా జరిగిపోతూనే ఉంటుంది. సో ఒక 5 ఏళ్ళ తర్వాత కాశ్మీర్లో ప్రజలు లదాఖ్ని ఈ కాశ్మీర్ని రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటారు. అదేంటి లదాఖ్ కూడా ఒకప్పుడు మన రాష్ట్రంలో భాగం, కానీ అక్కడ విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరుగుతులేదు అంత స్పీడ్గా అని చెప్పి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని అడుగుతారు. వాళ్ళు ఆబ్వియస్లీ కేంద్ర ప్రభుత్వం మీద గెంటేస్తారు, ఈ తప్పు అంతా కేంద్ర ప్రభుత్వం. బీజేపీలో ఇప్పుడు 29 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుతారు, ఏమంటే అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతులేదు, వీళ్ళని అడిగితేనేమో కేంద్ర ప్రభుత్వం తప్పు అంటున్నారు అని. అప్పుడు బీజేపీలు చెప్తారు, ఇదిగో అమ్మ మీరేమో వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు, మేము ఏదన్నా చేస్తుంటే ఇంక ఈ రకాలుగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, దానివల్ల మీ అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుంది, అక్కడ మమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడో లేడు కాబట్టి లదాఖ్లో వేగంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఇక్కడ వీళ్ళ రామాలు ఎలాగ ఉన్నాయని చెప్పి వచ్చే ఎన్నికల్లో వీళ్ళని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే మిగతా నేషనల్ కాన్ఫరెన్స్ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా బలహీనపడిపోయినాయి ఎన్నికల్లో. చూసారు కదా, పీడీపీకి ఎన్ని 3-4 సీట్లు వచ్చినాయి, 9% ఎన్నో ఓట్లు వచ్చినట్టు ఉన్నాయి అంతే. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటేస్తారు. సో బీజేపీ బలపడకూడదంటేనేమో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఖచ్చితంగా అభివృద్ధిని అడ్డుకోకూడదు. వీళ్ళు అడ్డుకోకుండా ఉంటారా అంటే వీళ్ళ బుద్ధి తెలిసిందే, ఖచ్చితంగా అభివృద్ధిని అడ్డుకునే తీరతారు. ఇది భారతీయ జనతా పార్టీ రాజకీయ స్ట్రాటజీ, వ్యూహం. అందుకే బీజేపీని అంత తక్కువగా అంచనా వేయకండి. బీజేపీ ఇవాళ పెట్టేసాం రేపు జరగబోయే ఎన్నికల్లో కొట్టేలంతే గెలిచేలంతే అనేది ఉండదు. దూరదృష్టి, భవిష్యత్తు అంచనా వేసుకుని ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ అడుగులు వేసుకుంటూ వెళ్ళి కొడుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. బీజేపీ ఒక్కసారి గెలిస్తే మళ్ళీ అక్కడ బీజేపీని ఓడించడం బలహీనపరచడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే బీజేపీ వ్యూహం అంత సుదీర్ఘంగా ఉంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, అంటే నెమ్మదిగా అయినా సరే గమ్యాన్ని చేరుకుందాం అనుకోండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే బీజేపీని తక్కువ అంచనా వేయకండి. ఇకపోతే ఈవీఎంల మీద పడి ఆడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఏముంది ఈవీఎంల మీద పడి ఏడుస్తారు?
మీరు ఓడిపోవడానికి కారణం కూడా అదే. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం కుదరదు అనే విషయం. హ్యాకింగ్ అంటే అది వేరు. హ్యాకింగ్ అంటే ఎక్కడో కూర్చుని నెట్ ద్వారా చేసేదాన్ని హ్యాకింగ్ అంటే. ట్యాంపరింగ్ అంటే అది ఇప్పి ఏమన్నా చేయాలి. ఇప్పుడు అన్ని మెషిన్లు ఇప్పి చేయడానికి అవ్వదు, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎందుకు ఓడిపోతున్నాం అనే సరైన కారణాలు మీరు వెతుక్కోవడం మానేసి ఈవీఎంలని పడేడుస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లడు నడుచుకుంటూ వెళ్ళి ఏ టేబుల్ను తన్నుకుంటాడు, ఏడుస్తాడు. తల్లిదండ్రులు వెళ్ళి ఏం చేస్తారు, అన్నా అని చెప్పి ఆ టేబుల్ని కొడతాడు. ఈ నవ్వుకుంటూ టేబుల్ కొట్టాడు. ఇక్కడ పిల్లోడిది తప్పు తప్ప టేబుల్ తప్పు కదని అందరికీ తెలుసు. అలాగా మన సొంత సంతృప్తి కోసం ఈవీఎం మీద గెంటేస్తే నిజమైన కారణాలు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు మీరు. ప్రజలు కూడా ఇదేంటి, మనం వీళ్ళకి మానేసి వాళ్ళకి ఓటేసింది వీళ్ళు ఈ విషయంలో తప్పుగా ఉన్నారని కదా, ఇది మానేసి ఈవీఎం మీద పడి ఎడుతారేట ఇంకా మానరా అని చెప్పి మొత్తానికి మిమ్మల్ని నమ్మడం మానేస్తున్నారు. కాబట్టి సరి చేసుకోండి ఒకటి. బీజేపీని మాత్రం తక్కువ అంచనా వేయకండి.